హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఐటీ సెక్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే డ్రాస్టిక్‌గా పడిపోతుంది. సో, ఇప్పుడు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది అందులో ఇన్వెస్ట్ చేశారో, సో, ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏమంటారు? సో, ఐటీ సెగ్మెంట్‌కి సంబంధించి ఫస్ట్ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఐటీ సెగ్మెంట్ అనేది మన ఇండియన్ గ్రోత్ ఇంజిన్‌కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటది. సో, ఐటీ సెగ్మెంట్ మన ఇండియన్ జీడీపీకి దాదాపుగా 10% డైరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటది. ఇది డైరెక్ట్‌గా. సో, బేసిక్‌గా ఐటీ సెగ్మెంట్ ఇప్పుడు రీసెంట్‌గా ఫస్ట్ పట్టడానికి గల కారణం ఏంటి? నెక్స్ట్ దీన్ని రివైవల్ కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి? దీని గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ అసలు ఐటీ సెక్టర్ అనేది మన ఇండియన్ ఒకప్పుడు లేదు. బట్ ఇప్పుడు మనకి ఐటీ సెగ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎక్స్పోర్టర్స్ మనం. అమెరికా లాంటి దేశాలకి మన సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేసేటువంటి సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అని కూడా ఎలా ఉంటాయి? మ్యాన్ అవర్స్ బేస్డ్ ఉంటాయి. హెడ్ కౌంట్ బేస్డ్. అంటే ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని మ్యాన్ అవర్స్ పని చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి బిల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అది కాస్త ఏఐతో రీప్లేస్ అవ్వడం జరిగింది. సో, ఆంథ్రోపిక్ మనకి క్లాడ్ కోడ్ అనేది ఒకటి తీసుకొని వచ్చింది. తర్వాత క్లాడ్ కోవర్క్ అని ఒకటి తీసుకొని వచ్చింది. వేర్ క్లాడ్ కోవర్క్ బై ఇట్ సెల్ఫ్ కెన్ రైట్ అండ్ టెస్ట్ ద కోడింగ్. అది ఫైనల్ అవుట్పుట్ని కూడా డెలివరీ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద కంపెనీస్ అన్నీ ఆంథ్రోపిక్ సర్వీసెస్, క్లాడ్ సర్వీసెస్ని వాడుతున్నాయి. ఇప్పుడు అది ఇంకా మరింత బలంగా మారుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఒక మనిషి వచ్చి కోడింగ్ చేస్తే కానీ ఇంప్లిమెంట్ కానిది, ఒక మనిషి వచ్చి ప్రాంప్ట్ ఇస్తే చాలు నెలల రోజుల్లో జరగాల్సిన పని వారంలోకి దిగిపోయింది. కొన్ని పదుల మంది పనిచేయాల్సింది ఒకరికి కుదించబడ్డది. సో, దీంతో ఏమవుతుంది? మన ఇండియన్ ఐటీ సెక్టర్ అంతా కూడా హెడ్ కౌంట్ మీద రన్ అవుతుంది కదా. ఎంతమంది పని చేస్తున్నారు అన్న దాన్ని బట్టి బిల్లింగ్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కాస్త ఏమవుతుంది? టాస్క్ బేస్డ్ బిల్లింగ్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే ఇన్ ద సెన్స్ ఎలాగా క్లియర్‌గా చెప్పండి? అంటే ఇప్పుడు ఈ టాస్క్కి నీకు ఇంత రేట్ ఇస్తా. ఓకే. ఇక అంతే. ఇంతకుముందు అట్లా కాదు. మెయింటెనెన్స్ లాగా ఫిక్స్డ్గా ఇంతమంది పని చేస్తుంటారు. హెడ్ కౌంట్ పర్ హెడ్ కౌంట్ ఇంత పే చేస్తా, పర్ పర్సన్ $100 పే చేస్తా, పర్ పర్సన్ $120 పే చేస్తా. ఇట్లుండేది కాస్త ఇప్పుడు టాస్క్ బేస్డ్గా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళంటే బెంచ్ మీద పెట్టి కూడా, ఇన్ఫాక్ట్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ బెంచ్ మీద కూర్చొనే ఉంటారు. అవును. ప్రాజెక్ట్స్ ఏం లేకపోతే మనోళ్ళు ఎప్పుడు రిజర్వ్ పెట్టుకుంటారు. పర్టికులర్గా టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు బెంచ్లో మనుషులు పెట్టుకుంటారు. ఎందుకు? రేపు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వస్తే అప్పటికప్పుడు ఎంప్లాయ్మెంట్ డిప్లాయ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయో వాటి మీద వీళ్ళ సాలరీస్ని కూడా రికవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కాస్త ఏమైంది? హెడ్ కౌంట్ బేస్డ్ లేదు, హెడ్ కౌంట్ బేస్డ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒకటి కనపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ఒక పెద్ద అప్డేట్ మనకి ఆంథ్రోపిక్ నుంచి ఒకటి కనిపించింది. సో, బేసిక్గా కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది ఏటీఎం మిషన్స్ కోసం వాడుతూ ఉంటారు. సో, బేసిక్ ఈ కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ని కూడా ఈ క్లాడ్ కోడ్ మరింత సింప్లిఫై చేసేస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. క్లాడ్ కోడ్ దాన్ని లాంచ్ చేసింది అని. దీనివల్ల ఏమైంది? మనకి ఐబిఎం నిన్న నైట్ మార్కెట్లో దాదాపుగా 13% క్రాష్ అయింది. నైట్ అమెరికన్ మార్కెట్స్ టైంలో మనకి 13% వరకు క్రాష్ అయింది. సో, ఐబిఎం 95% ఆఫ్ ద యూఎస్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ని ఇది ఓల్డ్ టెక్నాలజీ అంటారు, కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది దాని బేసిస్ మీదనే రన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అది మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ని కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి వచ్చే రెవెన్యూలో 35% బిఎఫ్ఎస్ఐ దగ్గర నుంచి వస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటి దగ్గర నుంచి, బ్యాంక్స్ దగ్గర నుంచే చాలా వస్తూ ఉంటుంది. మన ఇండియన్ ఐటీ దగ్గరకు వచ్చే రెవెన్యూస్ 1500 మంది టీసీఎస్ కంపెనీ క్లయింట్స్ ఉంటే 235 క్లయింట్స్ దగ్గర నుంచి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ, అందులో సిటీ బ్యాంక్ టేక్స్ ద నెంబర్ 1 పొజిషన్. సో, బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ బ్యాంకింగ్ దగ్గర నుంచి ఉంది మన ఇండియన్ ఐటీకి కూడా. సో, బేసిక్గా ఇప్పుడు కనుక ఈ కోబల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా ఏదైతే ఈజ్ అయిపోతుందో బికాస్ ఆఫ్ దిస్ క్లాడ్ కోడ్, ఇప్పుడు అది మన రెవెన్యూస్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. ఇక మీదట కంపెనీస్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి హెడ్ కౌంట్ బేసిస్ మీద కాకుండా టాస్క్ బేస్డ్గా ప్రొవైడ్ చేయడం మొదలు పెడతారు. సో, ఇప్పుడు టాస్క్ బేసిస్గా ప్రొవైడ్ ఆ సిస్టమ్ వచ్చినట్లయితే ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు లేఅఫ్స్ అనేది ఎక్కువ జరుగుతాయా, లేకపోతే ఏది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటారు? సో, బేసిక్ ఇప్పుడు ఏమవుతుంది? గతంలో ఒక్కొక్క పని చేయడానికి ప్రతిదానికి మనిషిని పెట్టుకొని పని చేస్తున్నారు. ఇప్పుడు టెస్టర్ సపరేట్గా కావాలి, డెవలపర్ సపరేట్గా కావాలి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సపరేట్గా ఉండాలి, దానికి సపరేట్గా ఉంటున్నారు. ఇప్పుడు మనకి క్లాడే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యాక్ట్ చేస్తుంది. అది యాక్ట్ చేసి నీకు కావాల్సిన కోడ్ రాస్తుంది, ఆ కోడ్ టెస్టింగు చేస్తుంది. ఇప్పుడు ఒక కోడ్ రాయడానికే నీకు ఒక టీం కావాలి. అట్లా ఇప్పుడు ఒక పెద్ద డిజైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. ఆ ప్రాజెక్ట్ని ఏం చేస్తారు? ముక్కలు చేసి 10 టీంలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక్కొక్క టీంలో 10 మంది ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది? అది మొత్తం ఒకటే చేయడానికి రెడీ అయింది. మరి ఈ 100 మంది పరిస్థితి ఏంటి? సో, ఈ 100 మంది పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్. సో, అదొక్కటే చేసి అందులో కూడా బగ్స్ ఉంటాయిగా. బగ్స్ను కూడా అదే డిబగ్ చేస్తుంది. ఓకే, దట్ వాస్ ద బ్యూటీ. సో, మాన్యువల్ బగ్స్ ఇప్పుడు మనం అందులో ఎంతో కొంత లూప్ హోల్స్ ఉంటాయి, డ్రాబ్యాక్ ఏదో ఒకటి ఉంటుంది. సో, అది చూడడానికి ఒక మనిషి కావాలి. ఎగ్జాక్ట్లీ. సో, బేసిక్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎవరైతే ఈ ఏని వాడడం నేర్చుకుంటున్నారు, ఇంతకుముందు ఏంటి? చెప్పింది చెప్పినట్టుగా నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు. యూఆర్ నాట్ డిజైనింగ్ ఏ ప్రోగ్రామ్. చెప్పింది చెప్పినట్టుగా ప్రోగ్రామ్ చేసి ఇచ్చావు నువ్వు. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు అవతల దానికి ఒక వర్క్ ఫ్లో తయారు చేసి నువ్వు ఇలా కోడ్ చేయాలని చెప్తే చాలు.
ఇక్కడ 10 మంది అవసరం పడే దగ్గర ఒక్కడ అవసరం పడుతున్నారు. అవును. సో ఇక్కడ ఏమవుతుంది మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి హెడ్ కౌంట్ కాస్త 10 మందిది కాస్త ఒక మనిషికి తగ్గిపోయింది. మన హెడ్ కౌంట్ బేస్డ్ బిల్డింగ్ కదా, సింగిల్ మ్యాన్ హెడ్ కౌంట్ బిల్డింగ్ గా మారే అవకాశం ఉంటుంది 10 మందిది కాస్త. కానీ టాస్క్ వేరే ఉంటాయి, అక్కడ టాస్క్ ఇంత అని అన్నారు. టాస్క్ బేస్డ్ రెవెన్యూ ఉంటుంది. అందులో 100 టాస్క్లు. ఇప్పుడు మనకి టాస్క్ బేస్డ్ రెవెన్యూ మోడల్ అనేది ఎట్లా పనిచేస్తుందో మన ఇండియన్ ఐటీ సెక్టర్కి తెలియదు. ఓకే. ఎవరికీ తెలియదు ప్రపంచంలో అది ప్రాఫిటబుల్గా ఉంటుందా ఉండదా, దట్ నో వన్ నోస్. సో బేసిక్గా ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదో తెలిసే ముందు ఎవరు రిస్క్ తీసుకుంటారు? ఇది ఎంటైర్ మార్కెట్ని డిస్టర్బ్ చేస్తుందన్న భయం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోరు కదా, ముందు సెల్ ఆఫ్ చేస్తారు. దట్స్ వాట్ హ్యాపనింగ్ ఇన్ ఇండియన్ ఐటీ సెక్టర్ నౌ. అడ్డగోలుగా సెల్ ఆఫ్ చేస్తున్నారు. ఇప్పుడు దాని యొక్క ప్రీవియస్ హై నుంచి 35% లోలో ఉంది ఇండియన్ ఐటీ. ఒకవేళ అక్కడి నుంచి దాని ప్రీవియస్ హైకి రికవర్ అయితే 50% ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. కానీ రికవర్ అవుద్దా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎప్పుడు అవుతుందో అని కూడా పెద్ద ప్రశ్న. ఇందులో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ ఇంటర్ఫియర్ ఏం చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి దీనికి ఏమైనా సబ్సిడీలు కలిగించి రీసెర్చ్ కోసం డబ్బులు అలొకేట్ చేపిస్తుందా? అంటే సబ్సిడీలు కలిగించింది అనుకోండి, ట్యాక్సెస్ తగ్గించింది అనుకోండి, ఆ డబ్బులు రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తుంది కదా. అవును. ఇప్పుడు నువ్వేం సపరేట్గా చేయని అవసరం లేదు. సో అట్లేమైనా చేసే అవకాశాలు ఉంటాయా? ఏది ఒక ఐటీ సెక్టర్కి ఇట్లయితే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుందా అంటే ఇండియన్ గవర్నమెంట్ దానికి ఇంటర్ఫియర్ అవ్వాల్సిందే. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దేర్ ఆర్ ఫ్యూ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ కేవలం ఐటీని చూసి మాత్రమే ఎదిగాయి. అవును. హైదరాబాద్ ఎగ్జాంపుల్ ఐటీ, బెంగళూరు, ఐటీ, పూణే, గుర్గాన్, దేర్ ఆర్ సో మెనీ సిటీస్ ఇన్ ఇండియా కేవలం ఐటీ బేసిస్ మీదనే బిల్డ్ అయినాయి. ఈ రోజు దాదాపుగా 3 కోట్ల మంది ఐటీ పే చేస్తున్నారు అని అంటే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అని అంటే అందులో మెజారిటీ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. ఒకప్పుడు ఒక చిన్న స్థాయి సైకిల్ కొనుక్కోవడానికి కూడా కష్టమేమో అని ఊహించుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఒక పెద్ద కార్లో తిరగలుగుతున్నాడు అంటే అది ఒక ఐటీ ఉద్యోగమే. సో ఒక ఐటీ అనేది మన భారతదేశ ప్రజల రూపురేఖల్ని మార్చింది. మరి అటువంటి ఒక సిస్టమ్ ఏదైనా డిస్ట్రప్ట్ అవుతుంది అని అంటే అది ఇండియన్ ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఐటీ ఎక్కడ ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది, రియల్ ఎస్టేట్ కంపెనీలు వస్తాయి, మాల్స్ వస్తాయి, దాని చుట్టూ ఒక వ్యవస్థ నిర్మించబడుతుంది. మరి ఐటీ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగితే ఆ వ్యవస్థ మొత్తం ఏమైపోవాలి? ఈ రోజు రియల్ ఎస్టేట్ పడ్డది. ఎందుకు? వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలకి ఏమైనా దెబ్బ తగిలితే ఈఎంఐలు ఎక్కడి నుంచి కడతారు? కొత్త బిల్డింగ్లు ఎక్కడి నుంచి అమ్ముతారు? ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రన్నింగ్లో ఉన్నటువంటి మాల్స్లో బిజినెస్ జరగాలి అని అంటే ఇటువంటి ఐటీ ఎంప్లాయీస్కి సాలరీస్ బాగా వస్తేనే వాళ్ళు అక్కడ ఖర్చు పెడతారు. అవును. సో బేసిక్గా దీని వెనక చాలా పెద్ద డిస్ట్రప్షన్ ఉంది. ఇండియన్ ఐటీకి ఏదైనా జరిగితే ఎంటైర్ ఫేస్ ఆఫ్ ఇండియా విల్ చేంజ్. అది 10% జీడిపికి ఇచ్చేది, జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ అయి ఉండొచ్చు కాక, ఏది డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేసేది. కానీ ద ఎంప్లాయీస్ ఆఫ్ ఐటీ ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు ద ఇండస్ట్రీ, టు ద నేషన్ ఆఫ్ ద జీడిపి, టు ద నేషన్స్ జీడిపి. ఎట్లా? వాళ్ళకు వచ్చే జీతాల్లోంచి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టుడు, ఖర్చు పెట్టుడు, రకరకాల ఇవన్నీ పార్టిసిపేషన్స్ అన్నీ ఖర్చు పెడుతున్నారు కదా, వాళ్ళు డబ్బులు దాచుకోవడం కానీ ఏదైనా కానీ. ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు రిలయన్స్ ఉంది, అదాని ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు, ఇండియాలో డబ్బులు ఇండియాలో తిప్పుతున్నారు. ఐటీ ఏం చేస్తుంది? బయట నేషన్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో పెడుతుంది. తేడా అర్థమైందా? ఇప్పుడు మనకి ఇక్కడ క్రియేట్ అయ్యే ఇన్కమ్ ఐటీ సెగ్మెంట్లో బయట దేశాల నుంచి ఇండియాలోకి వస్తాం. మరి అది డిస్టర్బ్ అయితే అది పెద్ద ప్రమాదమే కదా. సో దాని గురించే ఇప్పుడు ఈవెన్ టీసీఎస్ ఇస్ టైయింగ్ అప్, ఈవెన్ ఇన్ఫోసిస్ ఎంథ్రోపిక్తో టైఅప్ అయింది. మన వాళ్ళు కూడా సిస్టమ్స్ని బిల్డ్ చేస్తున్నారు. దే వాంట్ ఆటోమేట్ దేర్ వర్క్. ఈవెన్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ సమ్ బిగ్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్, దేర్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. రెప్యుటేషన్ పాడుకోకుండా ఉండటం కోసం అని చెప్పి మనం ఎవరిని లే ఆఫ్ చేయొద్దు. లే ఆఫ్ చేస్తే రెప్యుటేషన్ పాడవద్దు. లెట్స్ నాట్ లే ఆఫ్. పోయేవాడిని ఆపొద్దు. పోయిన తర్వాత ఒక ఉద్యోగం దొరకదు. దెర్ ఇస్ నో ఫ్రెష్ ఇంటేక్ ఇన్ ద మార్కెట్. ఓకే, దెర్ ఇస్ నో ఫ్రెష్ ఇంటేక్. సో బేసిక్గా ఇప్పుడు ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అని పాడవుతుంది అని అంటే అది కేవలం ఒక ఐటీ కంపెనీలకు నష్టం కాదు, భారతదేశం మొత్తం నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వేర్. అందుకే మొన్న ఏఐ సమ్మిట్ కూడా మన వాళ్ళు కింద మీద పడి రన్ చేశారు. అవును. సో ఇండియా విల్ డెఫినెట్లీ బీ బిగ్గెస్ట్ మార్కెట్. ఇప్పుడు ఐటీ ప్రోడక్ట్స్ అక్కడ యూఎస్లో తయారు చేసినప్పటికీ కన్సంప్షన్ ఇండియాలో చాలా జరుగుతుంది. డెఫినెట్గా ఈ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాటి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్తో టైఅప్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో బిల్డింగ్ దేర్ ఓన్ సిస్టమ్స్ అండ్ ఈవెన్ దే ఆర్ ట్రైనింగ్ దేర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇన్ సర్టన్ లెవెల్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇండియన్ ఐటీ హ్యావ్ టు బి రివైవ్డ్. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నా, వ్యవస్థ కుప్పకూలిపోద్దా? .com బబుల్ జరిగింది, కంప్యూటర్ కుప్పకూలిపోయినాయి అన్నారు, ఏదేదో అయిపోయింది అన్నారు, ఏమైంది? రికవర్ కాలే. సో ఇది రికవరీ మోడ్ అంటారా? ఖచ్చితంగా రికవర్ అవ్వాలి. వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోద్దా? దట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇప్పుడు నువ్వు ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కోసం కోబాల్ అని చెప్పి తీసుకొని వచ్చావు ప్రోగ్రామ్ని, ఇన్ని ఏటీఎం మిషన్లు దాని మీద పనిచేస్తున్నాయి అని చెప్పేసి అంటున్నావు. ఆ ఏటీఎంలు వాడేటోడు ఉండాలిగా. అది ఎవడు వాడేది? జీతగాళ్ళు. ఈ జీతాలు లేకపోతే ఎవడు వాడతాడు? వ్యవస్థను ఎవరు డిస్టర్బ్ చేయడు. ఇదంతా రీసెట్టింగ్ మోడ్. ద ఇండస్ట్రీ ఈజ్ రీసెట్టింగ్. గతంలో జరిగిన వ్యాపార పద్ధతులను మారుస్తోంది అంతే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఇది అంతే.
I strongly believe Indian IT will again revive. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. Most welcome.